నమస్కారం అందరికీ. 19వ తారీఖు జూలై 2026 ఆదివారం నాటి పంచాంగ శునమండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 55 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకి. ఈరోజు తిథి శ్రేష్ఠి తిథి తెల్లారుజామున 3 గంటల 32 నిమిషాలు వరకు ఉంటుంది. అంటే రేపు ఉదయం తెల్లారుజామున 3 గంటల 32 నిమిషాల వరకు షష్ఠి తిథి ఉంటుంది. తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రము సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి పరిగా యోగము, కరణం వచ్చి కౌలవ కరణము. ఇక ఈరోజు అశుభ సమయంలో దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5 గంటల 12 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4 గంటల 19 నిమిషాల నుండి తెల్లారుజామున 5 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉంటుందండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదేనా లేదండి, ఎలాంటే ఈ రోజు పూర్తిగా షష్ఠి తిథి ఉంటుంది కాబట్టి షష్ఠి తిథి శుభకార్యాలకి అంత మంచిది కాదు. కాబట్టి షష్ఠి తిథి నాడు అంత మంచిది కాదు. కాబట్టి ఈ రోజు అంత మంచిది కాదు శుభకార్యాలకి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, దీంతో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.